పండితులు మాత్రమే సంస్కృతం అధ్యయనం చేయగలరన్న అపోహను దూరం చేయాలి అన్న లక్ష్యంతో సంస్కృత అకాడమీ పనిచేస్తుంది అని, అందుకు తగ్గ మార్గనిర్దేశం చేయాల్సిందిగా వడ్డేశ్వరంలోని తెలుగు మరియు సంస్కృత అకాడమీలో సోమవారం జరిగిన సంస్కృత వేదవన సదస్సును ఉద్దేశించి చైర్మన్ ఆర్టి విల్సన్ శరత్చంద్ర అన్నారు. దేశం భిన్న కులాలు, మతాలుగా విడిపోయిన ఈ సంధికాలంలో దేశం మొత్తాన్ని కలిపి ఉంచగలిగే శక్తి సంస్కృత భాషకు ఉందని విల్సన్ అన్నారు. అమృతం మధురమైనది, సంస్కృతం అంతకంటే మధురమైనది అంటూ సంస్కృత వాక్యాన్ని ఉదహరిస్తూ అమృతం మధురం సమ్యక్ సంస్కృతం హితతో బకం అన్నారు. ఈ విశ్వం సంస్కృత భాషతో సమానత్వమై ఉంది అనేది వైదిక వాక్కు అని గుర్తు చేశారు. ప్రాచీన కాలంలో భారతదేశంలో సంస్కృత భాష కేవలం స్పష్టంగా ఉండడమే కాదు, ఇది మన జ్ఞానానికి తల్లిగా ఉంది. కానీ ఈ ఆధునిక కాలంలో ఈ భాష కేవలం ధార్మిక విషయానికే పవిత్రమైందనే అభిప్రాయం జనాల్లో ఉంది అని శరత్చంద్ర గుర్తు చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న సంస్కృత పండితులు పలు సూచనలు చేశారు. అకాడమీ నేతృత్వం రాష్ట్రంలో సంస్కృత సప్తాహ కార్యక్రమం నిర్వహించాలని కోరారు. సంస్కృత భాష వ్యాప్తి కోసం చిన్న చిన్న పుస్తకాలు వేసి విద్యార్థుల్లో తీసుకెళ్లాలని కోరారు. అందులో నీతి కథలు జాతీయ భావనతో కూడినవి ఉండాలి అన్నారు. సంస్కృతం, తెలుగు భాషలు తల్లి బిడ్డలు లాంటివి అని ఆచార్య దీక్షితులు అన్నారు. సంస్కృత అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా భాషా అభివృద్ధికి దోహదం చేయాలి అన్నారు. ఆచార్య దుర్గుల ప్రభాకర్ శర్మ మాట్లాడుతూ ప్రపంచంలో మొదట పుట్టిన భాష సంస్కృతమే అన్నారు. హెబ్రూ భాష కంటే ప్రాచీనమైంది అన్నారు. ఆచార్య రమణ శాస్త్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తే సంస్కృతంలో ఓ ఓరియంటేషన్ క్లాసులు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఆచార్యులు టిజివి రంగాచార్యులు, డాక్టర్ పాల్పర్తి శ్యామలానందరావు, డాక్టర్ దివి నరసింహ దీక్షితులు, డాక్టర్ వందనరావు, డాక్టర్ రమణమూర్తి, ఆచార్య మరుదిరి నరసింహాచార్యులు, శ్రీమతి పినమనేని భవానీ, తిరుపతి సంస్కృత యూనివర్సిటీ ఆచార్యులు నందనరావు, డాక్టర్ కనపాల కుమార్, వేజీ చంద్రన్తో పాటు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరి, డాక్టర్ ఎస్విటి రాజ్యలక్ష్మి, డాక్టర్ గ్లోరీ సత్యవాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.